అందరికీ నమస్కారం. శనివారం హైదరాబాదు నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించటం, ఆ మంటల్లో దాదాపు 40 కంప్యూటర్లు, అనేక కేసులకు సంబంధించిన ఆధారాలు పూర్తిగా ధ్వంసం కావటం అనేటువంటిది మనం వింటున్నాం. ఉద్యోగులు తప్పించుకోగలిగారు. ఆఫీస్ బాయ్‌కి మాత్రం గాయాలయినాయి. హాస్పిటల్ పాలయ్యాడు పాపం. సరే మిగతా ఎవరికేమీ కాలేదు. అంతవరకు సంతోషం. కానీ ప్రధానంగా ఓటుకు నోటుకి సంబంధించి, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన అక్యూజ్డ్‌గా ఉన్నారు. ఆ కేసుకు సంబంధించిన ఆధారాలు మొత్తం గూడా తగలబడిపోయాయని, ధ్వంసమయ్యాయని, అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు చాలా కీలకంగా నడుస్తున్న కేసు. ఈ కేసులో ఇటీవలే కేసీఆర్ విచారణ గూడా జరిగింది. కేసీఆర్ అంతకుముందు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు విచారణ జరిగింది. చాలా సీరియస్‌గా ఈ కేసుని స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేస్తుంది ప్రెజెంట్. చాలా సీనియర్ ఐపీఎస్ అధికారిని సిట్ టీమ్‌లో నియమించి మరి సజ్జనార్ లాంటి వాళ్ళని సిట్ టీమ్‌లో పెట్టి మరి ఎంక్వైరీ చేపిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా ధ్వంసమయ్యాయని జెప్పేసి వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వం అఫీషియల్‌గా పలానా కేసుకు సంబంధించిన ఆధారాలు ధ్వంసమైనాయని చెప్పలేదు. కానీ చాలా పరికరాలు, 40 కంప్యూటర్సు, చాలా ఫైల్సు తగలబడిపోయాయి అనేటువంటిది మాత్రం మనకి క్లియర్‌గా వార్తల్లో వస్తా ఉంది. మరి ఇది కుట్ర కోణం ఉందా? ఈ కేసుల నుంచి తప్పించుకోవటం కోసం అటు బీఆర్ఎస్‌కి సంబంధించిన వాళ్ళెవరైనా లేదు ఓటు నోటు కేసు సంబంధించి రేవంత్ రెడ్డి గారి టీము ఏమైనా చేసే ప్రయత్నం చేశారా? దీంట్లో రాజకీయ కోణం ఉందా? ఇది కేవలం పూర్తిగా ప్రమాదమా? అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా తెలవాల్సిన అవసరమైతే ఉంది. ఇప్పుడైతే ఓటు నోటు కేసు అయితే స్పీడ్‌గా అలర్ట్ అయ్యి ఇప్పుడు స్పీడ్‌గా నడుస్తున్న కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు. సో, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడానికి ఏమన్నా ప్రయత్నం జరిగిందా? అనేది ఇంకా క్లారిటీగా తెలీదు. సో, తెలియకుండానే మనం ఒకళ్ళ మీద నిందలు వేయటం సరికాదు గానీ, ఏదైనా జరిగిన ప్రమాదంలో ఈ ఫైల్స్ అసలే ఆధారాలు సేకరించడం కష్టమైన కేసులివి. ప్రముఖులు నిందితులుగా ఉన్న కేసులివి. ప్రముఖులకు సంబంధించి ఆరోపణలున్న కేసులివి. ఒక కేసులో రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు. ఇంకో కేసులో కేసీఆర్ గారి మీద ఆరోపణలు. కేటీఆర్ గారి మీద ఆరోపణలు. హరీష్ రావు గారి మీద ఆరోపణలు. ఈ 2 కేసులు చాలా ప్రముఖమైన కేసులే. సో, ఇతర కేసులకు సంబంధించిన ఫైల్స్ కూడా కొన్ని తగలబడిపోయాయి, ధ్వంసమయ్యాయి అనేటువంటిది వినపడుతుంది. ఇతర కేసులకు సంబంధించి వేరే వేరే ఇష్యూస్ గానీ, ఈ 2 కేసులు మాత్రం చాలా కీలకమైన కేసులు. అందులో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు చాలా స్పీడ్‌గా నడుస్తున్న కేసు. సో, ఈ కేసులో ఆధారాలు ధ్వంసం అయితే కొంత ఇబ్బందే. ఈ కేసులో పురోగతి కష్టమే. అసలే 2 సంవత్సరాలుగా నడుస్తున్న కేసు. ఈ కేసు మీద ఉన్న ఆరోపణే ఒక సీరియల్ లాగా నడుస్తుంది. ఇప్పుడు కేటీఆర్ గారు చెప్తుంటారు గదా! సీరియల్ లాగా నడుస్తుంది. 'ఋతురాగాలు' నడిచినట్టు, 'చక్రవాకం' సీరియల్ నడిచినట్టు ఒక ఎపిసోడ్‌గా నడుస్తుంది అనేది వినిపిస్తున్న ఆరోపణ. ఇగోండి ఈ ఆధారాలు కూడా ధ్వంసమైతే ఈ కేసు ముందుకు పోయినట్టే ఇగ. పోదు. పోకపోవడానికి అవకాశం ఉంది. ధ్వంసమైతే మాత్రం. సో, ఏది ఏమైనా జరిగినటువంటి ప్రమాదం మీద ఒక ఖచ్చితమైన ఎంక్వైరీ వేసి నిరూపించాల్సిన బాధ్యత మాత్రం ఉంది. యాహ్! థాంక్ యూ.